అన్నా నువ్వు ముందుకెళ్ళిపోయావన్నా, కొంచెం వెనిక్కిరా, ఇదిగో ఇక్కడ చెయ్యి ఊపుతున్నాను చూడు. ఇలా రోడ్ పైన ఏదో సందర్భంలో మనం కూడా చెయ్యి లేపే ఉంటాం కదా. అది క్యాబ్ బుక్ చేసేటప్పుడు కావచ్చు, ఫ్రెండ్కి అడ్రస్ చెప్పేటప్పుడు కావచ్చు, ఈవెన్ గూగుల్ మ్యాప్స్లో మన లింక్ పంపించినా కూడా కరెక్ట్ లొకేషన్కి చేరకుండా మన ఇంటి గేట్ ముందు నుంచి రావాల్సిన వాడు గేట్ వెనక్కి వచ్చి, మన ఇంటి వెనకాల వైపు వచ్చి వెయిట్ చేసి ఫోన్ చేసిన సందర్భాలు చాలా సందర్భాల్లో జరిగి ఉంటాయి. ఇక్కడ నుండి వాటికి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాకా టాక్స్. ఈరోజు నేను ఆల్రెడీ వాడుతున్నటువంటి అండ్ నాకు మంచిగా నచ్చినటువంటి ఒక యాప్ గురించి, ఒక వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. దట్ ఈజ్ What3Words. ఈ What3Words అనే యాప్ ఆల్సి వెబ్సైట్ ఏంటి అంటే, మన ఈ వరల్డ్లో ఎలాగైతే గూగుల్ మ్యాప్స్ ఎలాగైతే పనిచేస్తుందో అలాగే ఆ గూగుల్ మ్యాప్స్ని బేస్ చేసుకొని ఈ యాప్ పనిచేస్తుంది. అంటే లైక్ గూగుల్ మ్యాప్స్లో ఉన్న లిస్టింగ్సే ఈ యాప్లో కూడా కనపడతాయి. సో సోర్స్ మాత్రం గూగుల్ మ్యాప్సే. కాకపోతే వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఈ భూప్రపంచం మొత్తాన్ని, అంటే గూగుల్ మ్యాప్స్ ఎక్కడెక్కడైతే కవర్ చేస్తుందో ఆ ఏరియాలో మొత్తాన్ని వీళ్ళు 3 మీటర్ స్క్వైర్స్ లాగా ఈ మ్యాప్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే లైక్ గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి మనం ఎప్పుడైతే జూమ్ చేసి ఆ లొకేషన్ని చూస్తామో అప్పుడు ఈ యాప్లో పర్టికులర్గా What3Words అనే యాప్లో ఏం జరుగుతుందంటే, అదొక స్క్వైర్ బిట్ లాగా కనపడుతుంది. లెట్ us assume ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్కి 4 గేట్స్ ఉన్నాయి. గాట్ ఇట్? సో ఎప్పుడైనా మీరు గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ షేర్ చేసినప్పుడు, లొకేషన్ షేర్ అనుకోండి, ఆర్ ఎల్స్ ఏదైనా క్యాబ్ బుక్ చేయడప్పుడు కానివ్వండి, ఎవరైనా ఫ్రెండ్స్కి మీరు ఇన్వైట్ చేయడానికి గూగుల్ మ్యాప్ లొకేషన్ షేర్ చేసినప్పుడు మీరు XYZ కంపెనీ అనుకోండి, అది లేకపోతే XYZ బిల్డింగ్ అనుకోండి, XYZ స్టేడియం అనుకోండి, XYZ స్టేడియం సెలెక్ట్ చేస్తారు, లేకపోతే XYZ ఆ కంపెనీ ఆఫీస్ లొకేషన్ సెలెక్ట్ చేస్తారు. కానీ ఏ గేట్ దగ్గరికి రావాలి, ఎక్కడ నిలబడాలని మాత్రం తెలియదు. కానీ వెరాజ్ ఈ యాప్లో పర్టికులర్ లొకేషన్ అంటే 3 మీటర్ స్క్వైర్ బాక్సెస్ ఉంటాయి మీ లొకేషన్ మొత్తంలో. సో ఏ పర్టికులర్ ప్లేస్కి రావాలి అనే పాయింట్ని సెలెక్ట్ చేస్తే అక్కడ 3 words డిస్ప్లే అవుతాయి. అండ్ దట్ ఈస్ ద ఒక కోడ్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే లైక్ ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తున్న పని ఏంటంటే, ఎవరైనా మన అడ్రస్ అడిగితే 1 మనం గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి సెర్చ్ చేయమని చెప్తాం. నెంబర్ 2 మనం ఆ లొకేషన్ని, మన ప్రజెంట్ లొకేషన్ని షేర్ చేస్తాం. కానీ ఒకవేళ ఎండ్ యూజర్ 1 and 2 ఎవరైతే సెండర్ రిసీవర్కి కనుక What3Words అనే యాప్ ఉంటే, ప్రతి ఈచ్ 3 స్క్వేర్ మీటర్స్ ఏదైతే బాక్సెస్ అని చెప్పానో వాటికి వీళ్ళు ఏం చేశారంటే ఒక 3 wordsని అసైన్ చేశారు. అంటే ఈ టోటల్గా గూగుల్ మ్యాప్స్లో ఉండేటువంటి ప్లెంత్ ఏరియాని వాళ్ళు ఈచ్ 3 మీటర్ స్క్వేర్ బాక్సెస్ని ఏదైతే క్రియేట్ చేశారో ఈచ్ బాక్స్కి 3 words ఇచ్చారనమాట. అంటే వితౌట్ షేరింగ్ ఎనీ యాప్ అండ్ వితౌట్ షేరింగ్ లొకేషన్, మీరు ఆ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మీరుండి, లెట్స్ సే మా ఇంట్లోనే ఉన్నాను అనుకోండి, నేను What3Words అనే యాప్ ఓపెన్ చేసి నా లొకేషన్లో మా ఇంటికి ఒక 10 బాక్సెస్ వస్తాయి. 3 మీటర్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో అవి 10 కనపడుతున్నాయి. నేను నా మెయిన్ గేట్ ఎక్కడైతుందో అక్కడ ట్యాప్ చేసినప్పుడు 3 words కనపడతాయి. సో మీరు ఎవరికైతే మన అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆయనకి లేదా వాళ్ళకి మీరు 3 words చెప్తే వాళ్ళు కూడా గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి ఎలాగైతే సెర్చ్ చేస్తారో అప్పుడు ఆ 3 words వాళ్ళు టైప్ చేసేస్తే వాళ్ళకి మన అడ్రస్ లొకేషన్ వస్తుంది. చాలా బాగుంది యాప్, మంచి కాన్సెప్ట్. అండ్ ఇక ప్రతిసారి నేను వెనక్కి వెళ్ళిపోయావు, ముందుకు వెళ్ళిపోయావు, మా గేట్ ముందు నుంచి వచ్చావు, మీకు జరిగిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం చాలాసార్లు జరిగింది. గూగుల్ మ్యాప్స్లో బైక్ రైడ్ చేసుకుంటూ ఎక్కడైనా లొకేషన్ ట్యాప్ చేసినప్పుడు, సెలెక్ట్ చేసినప్పుడు నేను డ్రైవ్ చేస్తూ పోతే అది బ్యాక్ డోర్ నుంచి తీసుకెళ్ళేది చాలా సందర్భాల్లో జరిగింది. అంటే ఈవెన్ గూగుల్ మ్యాప్స్కి కూడా తెలియదు అది రూట్ ఎక్కడి నుంచి ఉంది అనేది. అదే కనుక గూగుల్ మ్యాప్స్కి ఫ్రంట్ డోర్ ఇది అనే లొకేషన్ తెలిస్తే అప్పుడు ఆఫ్ కోర్స్ అది మెయిన్ రోడ్ నుండి తీసుకెళ్తుంది. సో ఈ పర్టికులర్గా ఎక్కువ అంటే ఎక్కువ బిల్డింగ్స్ ఉన్నప్పుడు ఈ గల్లీలోకి రావాల్సింది ఆ గల్లీలోకి. అంటే చిన్న గల్లీ ఉందనుకోండి, రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 11, మనం రోడ్ నెంబర్ 10 దగ్గర ఉండి గూగుల్ మ్యాప్ ఆ పాయింట్ని షేర్ చేస్తే అది కాస్త మనకి ఎవరైతే మన దగ్గరకు వస్తున్నారో వాళ్ళు పక్క గల్లీలోకి వెళ్ళిపోతారు. అరే భయ్య నువ్వు ఆ గల్లీలో ఉన్నావు, ఈ గల్లీలోకి రా అని చెప్పి ఇటువంటి కన్ఫ్యూజన్స్, క్లారిటీలు మిస్సింగ్ లేకుండా ఈ యాప్ బాగా పనిచేస్తుంది. నేను చెప్పిన విషయాలు మీకు వింటున్నప్పుడు అర్థం కాకపోవచ్చు. ఈ ఆడియో విన్న తర్వాత లేదా వీడియో చూసిన తర్వాత మీరు గూగుల్కి వెళ్ళి What3Words అని టైప్ చేయండి. మీకు డెఫినెట్గా ఇది నేను ఏం చెప్పాననే విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. అండ్ ఒకవేళ మీరు మొబైల్ యాప్లో అయితే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో ఉంది, అండ్ అలాగే ఐఫోన్కి సంబంధించిన యాప్ స్టోర్లో కూడా ఈ యాప్ అవైలబుల్లో ఉంది, What3Words. సో What3Words అంటే ఎవరికి మీ లొకేషన్ ఏంటి, ఏ గల్లీలో ఉన్నావు, ఏ ఏరియాలో ఉన్నావు చెప్పకుండా
మీకు సంబంధించిన 3 పదాలు చెప్తే సరిపోతుంది అనమాట. ఆ 3 పదాలు తెలియాలి అంటే పాయింటర్లో మీ బాక్స్ని సెలెక్ట్ చేస్తే, మీరు ఎక్కడైతే లొకేషన్లో ఉన్నారో బాక్స్ సెలెక్ట్ చేస్తే 3 words కనపడతాయి. అండ్ ఇండియాలో అయితే ఆల్రెడీ చాలా కార్స్లో ఈ యాప్ ఇన్బిల్ట్ యాప్ లాగా, లైక్ గూగుల్ మ్యాప్స్ లాగానే ఈ యాప్ కూడా ఇన్స్టాల్ అయి వస్తుంది చాలా వరకు కార్ అసిస్టెంట్స్లో. ఫ్యూచర్లో ఇక అన్ని కంపెనీస్ కార్లలో కూడా మనం ఈ యాప్ని చూసే అవకాశం ఉంది. సో నాకైతే బాగా అనిపించింది, అందుకే విషయం మీకు తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. అండ్ ఈ విషయం కనుక మీకు నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ యాప్ గురించి తెలియజేయడానికి వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో కలుస్తాను. బాయ్. మీరు లేదా మీ ఇంట్లో పిల్లలు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే బ్రిటిష్ కౌన్సిల్ వారి ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వండి. 2,400 రూపాయల విలువ గల కోర్స్ మన ఛానల్ ద్వారా కేవలం 200 రూపాయలకే ప్రమోషనల్ ఆఫర్ కింద అందిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మొబైల్ యాప్ ద్వారా కోర్స్ కంప్లీట్ చేయవచ్చు. కోర్స్ కంప్లీట్ అయ్యాక సెల్ఫ్ అసెస్మెంట్ కంప్లీట్ చేస్తే బ్రిటిష్ కౌన్సిల్ నుండి సర్టిఫికేట్ కూడా వస్తుంది. రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.